హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇష్టమైన మటన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ మటన్ని వండుతాను. దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నామంటే ఒక టిప్పు ఫ్రెండ్స్. పచ్చి ఉల్లిపాయ మాంసం కడిగేటప్పుడు వేసి ఉల్లిపాయను కూడా శుభ్రంగా మాంసంతో పాటు పిసికి కడిగామంటే నీసు వాసన అంతా పోయి మాంసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మా అమ్మ చేసేది, నేను అలాగే చేస్తాను. ఎలా చేస్తానో చూడండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇది కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పేసి ముందుగా బాయిల్ చేసుకుంటే ఆ నీసు నీళ్ళని పోయిందా ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా డైరెక్ట్గా కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత మాంసం వేసేయచ్చు, దాని రుచి వేరు. ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకునేలోపు మనకు టైం సేవ్ అవ్వాలంటే ముందుగా ఇది ఉడికించాలి. ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు. టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం ఏం వేస్తామో అవి కట్ చేసుకోవచ్చు. ముందుగా మాంసం ఉల్లిపాయ వేసి కడుగుతాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఒక ఉల్లిపాయని కోసేసుకొని దీంట్లో నీళ్లు పట్టి కడగాలి ఫ్రెండ్స్. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా ఇలా పిసికి మాంసాన్ని నీసు వాసన అంతా పోయిద్ది ఫ్రెండ్స్. ఇలా ఉప్పు ఉల్లిపాయ వేసి కడిగామంటే చికెన్ అయినా సరే అలా కడుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2 సార్లు కడిగైతే పారబోసి మళ్ళీ చూపిస్తాను. కడుక్కున్నాను ఫ్రెండ్స్, నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ మాంసం మొత్తం మనం ఏదైతే వండుతున్నామో ఆ కళాయిలో వేసేసుకొని కొంచెం పసుపు వేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. లైట్గా ఉప్పు వేసి, ఎందుకంటే మళ్ళీ కూరలో వేసుకుంటాం కాబట్టి ఉప్పు వేసే పర్లేదు. ఇది పొయ్యి మీద పెట్టేసి అన్నీ కట్ చేసుకోవటమే. ఈ 10 నిమిషాల్లో కట్ చేసే టైంలో ఇది ఉడికిపోద్ది. నీళ్ళన్నీ డ్రై అయ్యేదాకా ఉడకనిద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇంట్లో చేసుకున్నది కాబట్టి కొంచెం సరిపోతుంది. ఇది ఇలా పొయ్యి మీద పెట్టేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు ఏ పని చేసినా కానీ అది మనకి చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు చేసే చిట్కాలన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. మనకు సోషల్ మీడియా వచ్చాక చాలా నేర్చుకుంటున్నాము. వాళ్ళకి ఏది లేనప్పుడే వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ అమ్మవాళ్ళు అమ్మమ్మోళ్ళు వాళ్ళకి నేర్పించారేమో. అది చూసి మనం కనీసం 100లో 1 వంతు కూడా నేర్చుకోవట్లేదు ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఈ పసుపు దీంట్లో కలిసేలా కలిపేసుకొని దీంట్లో ఏం నీళ్ళు యాడ్ చేయలేదు. ఈ దీంట్లో నీళ్ళే చాలా వస్తాయి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీళ్ళని డ్రై అయిపోయిన దాకా ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను. ఎగురు వండుకుంటున్నాను కాబట్టి వేరే ఇంకో గిన్నె పెట్టేసి ఉల్లిపాయలు వేయించి ముక్కలు దాంట్లో వేసుకుందాం. ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. మటన్ ఉడకదంట. ఇలా చేసుకొని చక్కగా నీరంతా పోయింది. దీంట్లో నూనె ఏమి వేయలేదు. కొద్దిగా పసుపు లైట్గా ఉప్పు వేసి ఇలా ఉడకపెట్టాను, పక్కన పెట్టుకుంటున్నాను. వేరే డాక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. దీంట్లో మసాలా దినుసులు ఏం వేస్తున్నాను చూడండి. ఈ కొంచెం చెక్క, లవంగ, యాలక్కాయ, కస్తూరి బట్టి వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు. ఇలా చేసుకున్నామంటే ఫ్రెండ్స్ ఫంక్షన్లో తిన్నట్టుగా కమ్మగా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి, నేను చేసినట్టుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మాంసం ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా ఉప్పు, దీంట్లో కొంచెం వేయాలి. చాలా ఉప్పు తర్వాత కలుపుకోవచ్చు. ముందే వేసామంటే కష్టం అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోవాలి. ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ. కూరకు సరిపడా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను పసుపు. మటన్కి సరిపడా కొంచెం వేసాను కదా ఇది కూరలోకి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు పడుతుంది. కూరకు ఎంత కావాలో అంత 2 స్పూన్లు అయితే వేసాను నేను. ఇది వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్దవి కట్ చేశాను. అవి ఊరికనే మగ్గిపోతాయి, నాటు టమాటాలు కాబట్టి.
అది హైబ్రిడ్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టి కొద్దిగా టమాటా ఉడికిందా మూత పెట్టుకుందాం. టమాటా కూడా మెత్తపడిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసి కలుపుకొని మటన్ వేసేసుకుందాం. ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసేసుకొని 3 స్పూన్లు కారం అయితే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ తీగా ఉంటుంది, ఉల్లిపాయ టమాటా ఇవి కూడా పులుపు తీపి కాబట్టి కొంచెం కారం పడుతుంది ఫ్రెండ్స్. మీరు తినేంతా వేసుకోండి, మాకైతే సరిపడా నేను వేసాను. తినేది నేనే అనుకోండి, ఎప్పుడో ఒకసారి నెలకు 2 నెలలకు వారానికో 2 వారాలకు అడిగినప్పుడు తీసుకొస్తాను. మటన్ రేట్ అయిపోయిన కాడి నుంచి ఎవరి ఫ్రెండ్స్ ఎక్కువ తింటున్నారు. చుట్టాలు వచ్చారంటే 1000 రూపాయలు పెట్టాల్సింది ఒక పూటకి. అది ఉడికితే ఎంత అవ్వదు, తీసుకొచ్చిన కేజీ తెచ్చామన్న పేరే కానీ ఇది కొంచెం నూనెలో మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్క మునిగిన దాకా నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ముందు మటన్లో ఉన్న నీళ్ళతో డ్రై చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కూరకు కావాల్సిన నీళ్లు పోస్తే ముక్క మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కర్లో పెట్టలేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఈ నీళ్ళు కూడా ఎగిరిన దాకా ఉంచి గరం మసాలా, కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి పేస్ట్ కానీ పొడి కానీ వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇంకా నీరు ఉంది. ఈలోగా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆ బాక్స్ నిండా చేసుకుంటాను ఫ్రెండ్స్. 2-3 కూరల్లోకి వస్తుంది, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు కొద్దిగా ఉడకనిద్దాం, నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి చూసారా ఫ్రెండ్స్. ఈ గ్రేవీ అయితే కావాలి, మరీ అంటిలాగా ఉంటే బాగోదంటే ఎవరిష్టం వాళ్ళది. సంగటి తినేవాళ్ళు, పులకాలు అవి తినేవాళ్ళకి ఇలాగే ఉండాలి. కొంచెం గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చి దించేస్తాను. మటన్ ఎలా చేసుకోవాలనేది చూపించాను, నేను చేసేది చూపించాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేను చేసినట్టు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి, అప్పుడు మీరే కామెంట్ పెడతారు. 1 నిమిషం అయితే ఉంచేసి ఆపేస్తాను ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా పొయ్యి మీద పెట్టాను. అన్నం ఉడికిందంటే వేసుకొని తినటమే. చపాతీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కర్రీ. ఇప్పుడు పరోటాలు అయితే మానేసాను, ఎందుకంటే మైదా పిండి తినకూడదు అంటున్నారని మానేసా ఫ్రెండ్స్. చూసారుగా అన్ని నీళ్లు పోసా. ఎందుకు వండాల్సి వచ్చిందంటే కుక్కర్లో పెట్టలేదు కాబట్టి, ముక్క ఉడకాలి కదా, అందుకని అంతసేపు పట్టింది ఫ్రెండ్స్. నీళ్ళు డ్రై అయింది, మళ్ళీ నీళ్లు పోసాను, ఆ నీళ్ళు కూడా ఉడికిపోయినాయి. చూసారుగా, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నచ్చితే నేను ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను. మా చెల్లెళ్ళకి, అక్క, అన్నదమ్ములకి అందరికీ పంపిస్తాను ఫ్రెండ్స్. నాకు నచ్చిన వీడియోస్, నాకు తెలియని వంటలు ఏమైనా ఉంటే కూడా పంపిస్తాను. నేను ఇంట్లో చేసే పెడుతున్నాను ఫ్రెండ్స్, కొత్తగా ఏం పెట్టట్లేదు. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వంట అయితే మటన్ కర్రీ. నేను ఎలా చేశానో మీరు ఎలాగా నేను చూపించానో ఆ సేమ్ అలా చేసుకోండి, తినండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. నేనైతే అన్నం కూడా పొయ్యి మీద పెట్టుకున్నాను. అన్నం ఉడికితే తింటాను ఫ్రెండ్స్.